పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో నాడు నేడు అభివృద్ధి పనులు అదనపు గదుల్లో శంకుస్థాపన కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల అభివృద్ధికి సుమారు 13 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేస్తున్నామని అన్నారు. నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలలోని 2 అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ప్రాథమిక స్కూల్కి మరి రెనోవేషన్ కానీ కొత్త క్లాస్ రూములకు 2-3 క్లాస్ రూములు కూడా నిర్మించడం జరుగుతుంది. మరి పల్నాడు మెయిన్ జానపాడ్ రోడ్లో ఉన్న ఈ బడి అన్ని విధాలు కూడా మౌలిక సదుపాయాలు పిల్లలు చదువుకోవడానికి సుందరీకరణ చేయబోతున్నాం. ఇప్పటికే దాదాపు 13 కోట్ల రూపాయలు కేవలం పిడుగురాళ్ల పట్టణంలో, ఒక్క పట్టణంలో నేను చెప్తున్నాను, 13 కోట్ల రూపాయలతో హై స్కూళ్ళు కానీ ఎలిమెంటరీ స్కూళ్ళు కానీ అన్ని ప్రభుత్వ బళ్ళు అన్నీ కూడా ప్రైవేటు బళ్ళకి తీటుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరేటట్టు అన్నీ కూడా రూపకల్పన చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపు సగం స్కూల్స్ పూర్తయినాయి. ఈ మిగతా అన్నీ కూడా వచ్చే 6 నెలల్లో పూర్తి చేస్తే ఇక్కడున్న ప్రజలకి ఉచితంగా విద్య, టీచరు అన్ని సదుపాయాలు కల్పిస్తూ పైగా అమ్మఒడి ఒక్కొక్కళ్ళు స్కూలుకు పంపించినందుకు దాదాపు ఒక్కొక్క తల్లికి మరి అమ్మఒడి కింద కూడా డబ్బులు వస్తున్నాయి, 15,000 రూపాయలు. మరి ఇలాగ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది పిల్లలు చదువుకోవడానికి. ఏదైతే తల్లిదండ్రులు కష్టపడేది పిల్లలు బాగుకోరు, వాళ్ళు రెక్కాడితే డొక్కాడిన సమయంలో కూడా ఎండనక వాననక మరి కార్మికులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం గురజాల నియోజకవర్గం, రైతు కూలీలు, కార్మికులు, మరీ ముఖ్యంగా పిడుగురాళ్ల పట్టణం. అటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతుంది ప్రభుత్వం. గతంలో చూసేవాళ్ళు ప్రభుత్వ